వర్ణ టీవీకి స్వాగతం సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ద్విత్వములతో, సంయుక్తాక్షరములతో, సంశ్లేషాక్షరములతో కొన్ని పదాలు నేర్చుకుందాం. మొదటగా ద్విత్వముల పదాలు చూద్దాం. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు రావటాన్ని ద్విత్వం అంటారు. ఇప్పుడు ద్విత్వములతో కొన్ని పదాలను నేర్చుకుందాం. అక్క, అత్త, ఇల్లు, ఉల్లి, కత్తి, కిళ్ళి, కుర్ర, కొమ్ము, గువ్వ, గొప్ప, జున్ను, డబ్బు, దిక్కు, నెయ్యి, నొప్పి, పువ్వు, పెళ్ళి, బస్సు, బొజ్జ, మర్రి. ఇప్పుడు సంయుక్త అక్షరములతో పదాలు చూద్దాం. ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తు రావటాన్ని సంయుక్త అక్షరం అంటారు. ఉదాహరణగా కొన్ని పదాలు చూద్దాం. ఇంద్ర, కీర్తి, కృష్ణ, చర్చ, జడ్జి, జ్యోతి, దృష్టి, దుర్గా, భర్త, భార్య, మంత్రి, యజ్ఞ, రుక్మి, షష్ఠి, స్వస్తి. ఇప్పుడు సంశ్లేషాక్షరములతో పదాలు చూద్దాం. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లుల ఒత్తులు రావటాన్ని సంశ్లేషాక్షరములు అంటారు. ఉదాహరణగా కొన్ని పదాలు చూద్దాం. జ్యోత్స్న, వస్త్రము, రాష్ట్రపతి, ప్రాశస్త్యము, ధృతరాష్ట్రుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.